ఈరోజు ఆదివారం ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుంటే ఉందిగా మనకు దగ్గరలో పెంచిలకోన. అందులోనూ ఈరోజు దిత్వా తుఫాన్ వల్ల వర్షం పడుతుంది కాబట్టి వాటర్ ఫాల్ కూడా బాగా ఉంటుంది. అలా మా పెంచిలకోన ప్రయాణం మొదలైంది. మేము జర్నీ మొదలుపెట్టినప్పటి నుంచి వర్షం ఆగకుండా వస్తూనే ఉంది. అన్నీ ఇలా కుదిరాయి. ఈరోజు వర్షంలో జర్నీ పెంచిలకోన ఫారెస్ట్ గుండా చాలా ఎంజాయ్ చేసాం. పెంచిలకోనకు వచ్చేసాం. నేచరు స్పిరిచువల్ కలగలిపిన జర్నీ పెంచిలకోన జర్నీ. పెంచిలకోన వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు వర్షం వలన గుడి చుట్టూ ప్రదేశాలు ఇంకా చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తున్నాయి. హలో, అటు ఇదే వాటర్ ఫాల్స్కి మనం వెళ్ళే దారి. సుమారు 2 కిలోమీటర్ల ఆ కొండల మధ్య వరకు వెళ్ళాలి. గంటకు పైగా టైం పడుతుంది మనం అక్కడికి చేరుకోవడానికి. స్టార్టింగ్లోనే కొండల మధ్య కనిపించే వాటర్ ఫాల్స్, అక్కడి నుంచి వచ్చే ఈ వాగు మనకి వెల్కమ్ చెబుతున్నాయి. ఈ వాగును స్థానికంగా పెంచిల వాగు అని పిలుస్తారు. వర్షాకాలంలో ముఖ్యంగా వర్షాలు ఉన్నప్పుడు ఈ వాటర్ ఫాల్ని విజిట్ చేయాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాళ్లపై నుంచి పారే ఈ వాగు చుట్టూ చెట్లు కొండలు అద్భుతంగా ఉంటుంది జర్నీ. ఈరోజు వర్షం వల్ల కొండలు చుట్టూ తెల్లని మేఘాలు ఆవరించి మా ప్రయాణం మరింత అందంగా ఆహ్లాదంగా ఉంది. ఇదే అసలు పెంచిలకోన అందం. ఎంత కూల్గా ఉందో చూడండి. వాగు పక్కనే నడుస్తుంటే మనసుకు రిలీఫ్. చుట్టూ పచ్చని చెట్లు, మబ్బుల్లో కప్పుకున్న కొండలు. వాకింగ్ స్టార్ట్ చేసి 5 నిమిషాలు అయింది. అప్పుడే వాటర్ ఫాల్ వైబ్ వచ్చేసింది. వాటర్ బాగా వస్తున్నాయా? ఈ నీటి ప్రవాహం ఆ పైన ఉన్న జలపాతం నుంచి వస్తుంది. ఎంత క్లియర్గా చల్లగా ఉందో చూడండి. నేను, మా కజిన్ గణేష్, వాళ్ళ ఫ్రెండ్ వంశీ ముగ్గురం వచ్చాం. ఫుల్ సాటిస్ఫైడ్. ఈరోజు సంవత్సరంలో ఒకసారైనా ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఇటువంటి ప్లేస్లో ఈ వెదర్లో నడవడం చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ జర్నీలో ఈ ఫారెస్ట్ సెక్షన్ నాకు బాగా నచ్చే భాగం. ప్రత్యేకంగా ప్రవహిస్తున్న నీటి వాగు గుండా వెళ్ళడం. అన్న ఒకసారి ఇటు చూడండి. హాయ్. వర్షం ఒక పక్క, వాటర్ ఒక పక్క. దాంతో రికార్డ్ అవ్వదు ఆడియో. అంటే వినిపిస్తుంది కానీ అంత క్లియర్గా రాదు. అంటే మైక్రోఫోన్ క్వాలిటీ రాదు. దీంట్లో మైక్రోఫోన్. బాహుబలి సినిమాలో చూపించినట్లు నీళ్లు ఆకాశంలో నుంచి వస్తున్నాయి. అందుకే ఇది రియల్ బాహుబలి వాటర్ ఫాల్ అని చెప్పాలి. కొండ చివర అసలు కనిపించట్లేదు. నీళ్లు ఆకాశంలో నుంచే వస్తున్నట్లున్నాయి.
ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు చాలామంది విజిటర్సే వచ్చారు. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు పెంచుకొని వచ్చాను. ఒకసారి కొండపైకి గుండాల దగ్గరకు కూడా ఎక్కాం. అయితే వాటర్ ఇంత ఎక్కువగా ఫ్లో అవుతున్నప్పుడు మాత్రం రావడం ఇదే మొదటిసారి. ఈ వర్షానికి చుట్టూ కొండలపై నుంచి వచ్చే నీళ్లు వాగులోనికి హోరెత్తుతున్నాయి. అంతకంతకు వాగులో నీటి ప్రవాహం పెరిగిపోతూ ఉంది. తిరిగి వచ్చేటప్పుడు వాగులో నడవడం చాలా కష్టమైంది. ఒకరికొకరం చేతులు పట్టుకొని వచ్చాం. జాగ్రత్త. తీసా ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటారు. ఇలాంటి ఫ్రేమ్స్ సినిమాల్లో చూసినట్లే ఉంటాయి. ఈ మొత్తం అడవి కొండల మధ్యలో నీళ్ల శబ్దం ఎక్కువ అవుతున్న ఫీల్ అద్భుతం. ఒక గంట ప్రయాణంలో ఎంత అందమైన దృశ్యాలు చూసాం. పచ్చని చెట్లు, కొండలు, నీటి ప్రవాహం. నేచర్కి ఇంత పవర్ ఉంటుందా అని మనిషి దగ్గరగా చూస్తే తెలుస్తుంది. ఈ నీటిలోని చల్లదనం మనసులోని ఒత్తిడిని పూర్తిగా తీసేసింది. ఈ జర్నీ ప్రకృతిని దగ్గరగా అనుభవించేలా చేసిన ఒక మాయాజాలం. జలపాతం దగ్గరికి వెళ్ళే కొద్దీ గాలిలో చల్లదనం పెరిగి నీటి చినుకులు దూరం నుంచే ముఖాన్ని తాకుతుంది. చివరగా మనం బాహుబలి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. పైనుంచి వాటర్ పడే ఫోర్స్కి వచ్చే గాలి మనల్ని దూరంగా తోసేస్తుంది. ఆ గాలికి వణికే చెట్లు, ఈ జలపాతం అద్భుతమైన దృశ్యం. ఇది పెంచలకోనలో తప్ప మరెక్కడా చూడలేం. మా వాళ్ళు వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలతో మా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. మా ప్రయాణం మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
Thank you.